ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడు దాన్ని గమనిస్తూ ఉన్నాడు. 2 పర్యాయాలు బుద్ధి చెప్పారు. ఇంకా 3వ పర్యాయం లోకల్ బాడీల్లో కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంకా మీకు జ్ఞానోదయం కాకపోవటం అనేది నాకు చాలా బాధ అనిపిస్తుంది, జాలేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఏదైతే మీ కుటుంబ సమస్యగా ఆ సమస్యని ఈ రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరించి ఆ చిత్రీకరణలో కూడా నోరు నేలకి ఎడి తిప్పితే అటు తిరిగే విధంగా ఆ నేలకతో ఆ నోటితో ఏ పదాలు వస్తే ఆ పదాలు వాడుకుంటూ నీ కుటుంబ సమస్య, నీ సోదరీమణి సమస్య, నీ బిడ్డ సమస్య, ఆ సమస్యను కూడా కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అంటగట్టడం చూస్తుంటే మీ అవివేకం, మీ అహంకారం, మీ కళ్ళు నెత్తికిపోయిన తరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్ననో మొన్ననో ఆ ట్విట్టర్ టిల్లు అంతే కదా, ఆ ట్విట్టర్ టిల్ ఏదో అన్నాడు. ఎప్పుడో 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి కాదు. నిజంగా మీ పార్టీలో శాసనసభ్యులుగా యాక్సిడెంట్ లో ఒక సోదరిమణి కోల్పోయింది. ఆ శాసనసభ్యులు ఎన్నికలు వస్తే అక్కడ నీది ఎన్నో స్థానమో, నీ సింబల్ మీద నిలబడ్డ పార్టీ వ్యక్తికి ఎన్నో స్థానం వచ్చిందో నువ్వు ఒక్కసారి లెక్కలు తిరిగేసుకొని చూసుకో. ఈ మధ్య మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఆరోగ్యం బాగలేక చనిపోయారు. దానికి కూడా ఇంకా 10-15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్నది. నిజంగా నీకు ఎంత పరిజ్ఞానం ఉందో నేను మాట్లాడను కానీ, నీకు ఎంత విజన్ ఉందో అంత లోతుగా నేను పోను కానీ, నీకుందా మీ నాయనకుందా నేను ఎక్కువగా మాట్లాడను కానీ, నీకు నిజంగా 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నిక కంటే రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు బై ఎలక్షన్లు వస్తున్నాయి. నీ ఛాలెంజ్, నీ ధైర్యం, నీ సత్తా, నీ స్థానం ఏంటో, నీ స్థానం ఎన్నో తెస్తుందో ఆలోచించుకో. సరే, నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా? బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జూబ్లీస్ ఎన్నికలు అయిన తర్వాత నిజంగా నీ పార్టీ ఈ రాష్ట్రంలో నీ స్థానం ఏంటి? నీ పార్టీ, మీ బావమరుదులు, మీ అన్న చెల్లెళ్ళు, మీ నాయన కొడుకులు, అసలు మీ అందరి స్టోరీ పక్కువని ఒక గాజు గ్లాసుకి రాయి తగిలితే ఎలా పగిలి ముక్క చెక్కలవుతుందో ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత మీ పార్టీ పరిస్థితి ఏందో, మీ పార్టీ ఎవరి చేతిలోకి పోబోతుందో ముందు దాన్ని కడుక్కోనైనా ట్విట్టర్ కింగ్, ట్విట్టర్ టిల్లు, దాన్ని కడుక్కో. తర్వాత ఎవరి మీద నిలబడాలి, ఆయన ఎట్లా గెలుస్తుడో, ఈయనెట్లా గెలుస్తుడో నువ్వు కాదు ఓట్లేసేది, నువ్వు కాదు ఈ దయాదాక్షిణ్యాలతో బీ ఫామ్లు తీసుకున్నాడు ఎవడు లేడయ్యా. టైమో, కాలమో, సందర్భం మీ నాయనే ముక్కు నేలకి రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే
ఇదే పాలూరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వెంత బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకారపూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ నీ ఇల్లు, నీ పార్టీ అని గొప్పలు చెప్పుకునే నీ పార్టీ, తర్వాత అసలు ఇండియాలో నువ్వు ఉండగలుగుతున్నావా లేదా